హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ ఇదో పెద్ద మాఫియాలా ఉంది, పెద్ద ప్లానింగే దాగుంది అని తెగ భయపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, కుట్రలు కుతంత్రాలు అనేక రకమని. అందులో మోస్ట్ ఫ్లవర్ఫుల్ ఏంటంటే ఒరిజినల్ని దాచిపెట్టేసి ముసుగు వేసుకొని మోసం దగాసేసి కుట్రలు చేయడం అన్నమాట. ఇక మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్ళినట్టయితే, మొన్న యూట్యూబర్ రావణ్ పైన పోలీసు వారు యూఏపీఏ సెక్షన్స్ కింద కేసు బుక్ చేయగానే అందరూ అవాక్కయ్యారు. అంత పెద్ద క్రైమ్ ఏం చేశాడా అని. కానీ తర్వాత తెలిసింది, హిందూ దేవుళ్ళని తిట్టడం, హిందూ ధర్మాలను హేళన చేయడం, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడమే కాకుండా బహిష్కరణకు గురైన తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా వీడియోస్ చేసి యువతను ప్రేరేపించాడని. నిజానికి ఇదంతా పెద్ద నేరం, అందుకే అంత సీరియస్ సెక్షన్స్ పెట్టారు పోలీసు వారు అన్నమాట. ఇక ఈ అంశాన్ని లోతుగా చూస్తే అవాక్కయ్యే ఇంకొన్ని నిజాలు తెలుస్తున్నాయి. ఈ యూట్యూబ్ రావణ్ గాడు అరెస్ట్ అయినప్పటి నుంచి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడు, ఇంకా యూట్యూబ్ జర్నలిస్ట్గా చెప్పుకునే తులసి ఆంటీలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నోట్లో ముద్ద కూడా దిగడం లేదు వాళ్ళకి. ఎందుకు వీళ్ళు మాత్రమే ఇంతలా ఇదైపోతున్నారు అని లోతుగా అధ్యయనం చేస్తే వీళ్ళ మధ్య ఉన్న ఒక కామన్ అంశం అర్థమైంది అందరికీ. అదే కంటికి కనిపించని మాఫియా. అదేమంటే ఈ యూట్యూబ్ రావణ్ గాడి పేరు ఇది కాదు, అసలు పేరు బొచ్చులో కూర జోసెఫ్ అంట. ఇక జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గాడి అసలు పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్ అంట. ఇక యూట్యూబ్ జర్నలిస్ట్ తులసి చందు ఆంటీ పేరు తెరేసా క్యాథరిన్ అంట. వీళ్ళు ఇంటెన్షనల్గానే హిందూ పేర్లు మార్చుకొని హిందూయిజం పైన పేలుతున్నారన్నమాట ఇన్ని రోజుల నుంచి. ఒకసారి ప్రకాష్ రాజ్ గారి కొలీగ్ కమ్ సీనియర్ యాక్టర్ అయిన సూర్య అంకుల్ మాటలు మీరే వినండి. సినిమా పరిశ్రమ చెడిపోయిందా? మీకు తెలుసా ఎంతమంది యేసులో విశ్వాసం ఉంచారో ఆ పరిశ్రమలో ఉన్నవాళ్ళు? ఈ తెలుగు సినిమా పరిశ్రమలో అందరికంటే గొప్ప నటుడు ఒకడున్నాడు. అతని పేరు ప్రకాష్ రాజ్. అతను క్రైస్తవుడు. చాలా మందికి తెలియదు. అతని కుటుంబం అంతా కూడా క్రైస్తవులే. నాన్న, అమ్మ, చెల్లెళ్ళు, బావమర్దులు, పాస్టర్లు. ఇతని పేరు ప్రకాష్ యాంటోనీ రాయ్. యాంటోనీ తీసివేశాడు. ఎందుకంటే లోకానికి తెలియకూడదు అతను క్రైస్తవులని. ఎందుకంటే క్రైస్తవులంటే అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ సూర్య అనే నటుడు అటువంటి వాటిని పట్టించుకోదు. చూసారా, ప్రకాష్ రాజ్ గారు ఏథిస్ట్ అని పైకి చెప్పుకుంటున్నాడు, కానీ లోపల ఆడు ఏరే అని. కానీ మన తిరుపతి లడ్డు అంశంలో వేళ్ళు పెట్టేస్తాడు. ధర్మశాల కుట్రలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఇదేమని జర్నలిస్టులు అడిగితే సప్పట్లు కొట్టి పారిపోతాడు. అంటే వీడి నరాల్లో హిందూ వ్యతిరేకత ఎంతుందో ఇట్టే చెప్పచ్చు. పైగా వీడు టెర్రర్ లింక్స్ ఉన్న వ్యక్తులతో ములాఖత్ అవుతూ ఉంటాడు. వాళ్లకు అనుకూలంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడుతూ ఉంటాడు. ఇది వీడి అసలు ఎజెండా. ఇక ఈ జోసెఫ్ గాడు కూడా అంతే. రావణ్ అని రీసెంట్గా పేరు మార్చుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి హిందూ దేవుళ్ళని, హిందూ ఇతిహాసాలను హేళన చేస్తుంటాడు. అందులో భాగంగా సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ని పర్సనల్గా కూడా టార్గెట్ చేస్తుంటాడు. అంతేకాదు, సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా ఎన్నో వీడియోస్ కూడా చేశాడు అనడానికి సోషల్ మీడియాలో చాలా ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఎందరో హిట్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు, ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. కసబ్ అనేవాడు పట్టుకున్నాక వాడు చేంజ్ అయ్యాడా, రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషులు చంపడం తప్పిది. ఐ వాస్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే హీ వాజ్ అ టీనేజర్. అలాంటి ఒక ఉగ్రవాది నిజంగా మారుతున్నాడు ఆ పిల్లాడు.
నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి ప్రభుత్వానికి సిస్టమ్ తో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రగండం అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్. ఈ పాకిస్తాన్ మీద దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడుల్ని తమ పబ్బం గడుపుకోవడం కోసం శవ రాజకీయాలు చేస్తూ మతోన్మాద రాజకీయాలు చేస్తూ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎందుకు వర్గాలను చెప్పడం, మనం హిందూ అని ముస్లిం అని చెప్తే అయిపోతుందిగా అని అంటున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఖలీద్, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. చదువుకున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు. వాడు దేనికోసం ఫైట్ చేశాడు? సిఏఏ ఎన్ఆర్సీ. తప్పు కదా? ఇక ఈ తులసి మొక్క ఆంటీ కూడా అంతే. ఒరిజినల్ పేరు తెరేసా క్యాథరిన్ అంట, కానీ అందరికీ తులసి చందు అని మాత్రమే తెలుసు. ఈమె కూడా ఆ జోసెఫ్ గాడి కోసం ఎంత గిజగిజలాడిపోయిందో ఏరే చెప్పక్కర్లేదు. ఇక ఈమె కూడా గతంలో సంఘ విద్రోహ శక్తులకు అనుకూలంగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోస్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకు హిందూయిజం అన్నా బీజేపీ అన్నా ఎందుకు పడదో మనకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది. అది నిజంగా విమర్శనాత్మకమైన విమర్శ అయ్యుంటే ఎవరూ కాదనలేరు. కానీ వీళ్ళందరికీ కామన్ ఎజెండా ఏదో ఉంది. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో ర్యాండమ్ టాపిక్లా లేదు, వెనక ఏదో ఒక ఆర్గనైజ్డ్ మాఫియాలా ఉంది. దాన్ని ఏదో పెద్ద బ్లాక్ కోబ్రా నడిపిస్తోంది. రీసెంట్గా వీళ్ళందరూ బెంగళూరు సమీపంలో ఒక లావిష్ పార్టీకి కూడా అటెండ్ అయ్యి ఎంజాయ్ చేశారు. అసలు ఇవన్నీ కూడా ఎన్ఐఏ క్రాక్ చేయాలి. అసలు ఈ నెట్వర్క్ వెనక ఎవరెవరు ఉన్నారు, వాళ్లకు ఫీడ్ ఇస్తున్నది ఎవరు, వాళ్లకు ఫండింగ్ ఇస్తున్నది ఎవరు అని. ఇది సింపుల్ సోషల్ మీడియా నాన్సెన్స్ ఎంత మాత్రము కాదు అని అయితే అర్థమవుతూ ఉంది. ఈ నెట్వర్క్ని బ్రేక్ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సింది నిఘా సంస్థలే అని నినదిస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.